టాప్ 15 మూవీస్ని వెనక నుంచి చూద్దాం ఒకసారి. సో టాప్ 15లో 15th మూవీ హనుమాన్, ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసినటువంటి ఈ మూవీ ఒక ఇంక్రెడిబుల్ ఇండియన్ మైథాలజీ ప్లస్ ప్రాక్టికాలిటీ కింద చెప్పుకోవచ్చు. ప్రశాంత్ వర్మకు ఉన్నటువంటి ఒక లిమిటెడ్ బడ్జెట్లో 25 కోట్ల బడ్జెట్లో ఇంత అద్భుతమైన అవుట్పుట్ ఇవ్వడం, కొన్ని సీన్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రతి 10 నిమిషాలకి ఒక హై ఇచ్చే సీన్ రావటం, ప్రతి అరగంటకి కూడా ఒక ఇంక్రెడిబుల్ సీన్ని ప్లాన్ చేసుకోవడం, ప్రశాంత్ వర్మ యొక్క పర్ఫెక్ట్ ప్లానింగ్కి ఈ మూవీ ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్కి మూవీ ఒక క్వైట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఫ్యూచర్లో కూడా తీయబోయేటువంటి మూవీ మేకర్స్ అందరికీ ఒక బిగ్గెస్ట్ అంటే గ్రాఫిక్స్ని ఏ లెవెల్లో వాడుకోవచ్చు ఒక మూవీకి సంబంధించి హై ఇవ్వడానికి అనేదానికి సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది నాకు. టాప్ 14 వచ్చేసి మనకి ది బ్రూటలిస్ట్. ఈ మూవీ ఒక అమెరికాలోకి వచ్చినటువంటి ఒక ఇమ్మిగ్రెంట్కి సంబంధించినటువంటి ఫిలిము. ఇందులో విజువల్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంటుంది. బ్రాడీ కార్బెట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఎడ్రియన్ బ్రాడీ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ మూవీ మొత్తానికి హైలైట్ అనిపించింది. అతని పెర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమా నేను దాదాపు 3 సార్లు చూసా. దాదాపు ఈ మూవీ 3.5 గంటలు రన్ టైం ఉంటుంది. అయినా కానీ ఎక్కడ బోర్ అనిపించలేదు. దాదాపు 4 hours ఉన్నట్టుంది, అయినా ఎక్కడ బోర్ అనిపించలేదు. అంటే ఏంటి ఎంత లాంగ్ ఉందనే ఫీలింగ్ కూడా ఎక్కడ నాకైతే అనిపించలేదు. చాలా ఎంజాయ్ చేశాను నేను. బట్ పేస్ అయితే చాలా స్లోగా ఉంటుంది. ఇది టొరెంట్స్లో అవైలబుల్ ఉంది ప్రస్తుతానికి. టాప్ 13th మూవీ మనకి లబ్బర్ పందు. ఈ మూవీ ప్యాట్రియాటికల్ సొసైటీ గురించి కానీ, క్రికెట్ పట్ల మనకు ఉండేటువంటి ఇష్టం గురించి కానీ, ఆడవాళ్లను మనం డీల్ చేసే విధానం గురించి కానీ, మగవాళ్ళకి లోపల ఉండేటువంటి ఎమోషన్స్ గురించి కానీ అనేక విషయాల్ని టచ్ చేస్తూనే వాటికి సంబంధించిన ఒక కైండ్ ఆఫ్ ఇంక్రెడిబుల్ మెసేజ్ అండర్లైన్గా ఇస్తూనే ఒక ఎగ్జైటింగ్ థ్రిల్లర్ లాగా తీశాడు ఈ మూవీని. క్రికెట్ విషయంలో ఏమవుతుంది, అతని పర్సనల్ విషయంలో ఏమవుతుంది, కూతురు, ఇట్లా కొన్ని ట్విస్టులు పెట్టాడు. ఎక్సలెంట్ రైటింగ్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ. అనేక సోషల్ టాపిక్స్ని కవర్ చేస్తూనే, పేట్రియాట్రికల్ అండ్ క్యాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని టచ్ చేస్తూనే ఇంత మంచి క్రికెట్ లాంటి అందరి ఫేవరెట్ గేమ్ని ఇన్వాల్వ్ చేస్తూనే ఒక మంచి సస్పెన్స్ లాగా ఈ మూవీని తీయడం అనేది నాకు బాగా నచ్చింది. నా మోస్ట్ ఫేవరెట్ మూవీ అది. భలే నచ్చింది నాకు ఇది తీసినటువంటి విధానం. ఇది హాట్స్టార్లో నాకు ఇక్కడ ఉన్నట్టుంది, ఒకసారి సెర్చ్ చేయండి. ఇది తమిళ్ మూవీ. టాప్ 12 వచ్చేసి అనోరా. ఈ మూవీ మనకు ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక ట్రాజిక్ థింగ్లోంచి మళ్ళీ కామెడీని తీయడం, అట్లాగే ఒక మెచ్యూర్డ్ ఆడియన్స్కి నచ్చేలాగా అనోరాని ప్లాన్ చేయడం, మంచి విజువల్స్ కానీ, మైకీ మ్యాడ్సన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి అల్టిమేట్ స్టాండ్ ఆఫ్గా నిలిచింది. మైకీ మ్యాడ్సన్కి గట్టిగా అవార్డ్స్ వస్తాయి ఆస్కార్ లెవెల్లో అనిపిస్తుంది నాకు ఈ మూవీ చూసిన తర్వాత. అంటే ఒక డెడ్ ప్యాన్ కామెడీ నుంచి సడన్గా ట్రాజిక్ వైపు తీసుకెళ్ళటానికి డైరెక్టర్ కానీ, రైటింగ్ కానీ అదంతా బాగా సూట్ అయింది అనిపించింది ఈ మూవీ. ఇది ప్రస్తుతానికి టొరెంట్స్లోనే అవైలబుల్ ఉన్నట్టుంది. టాప్ 11th మూవీ మనకి లాపతా లేడీస్ చాలా క్యూటెస్ట్, సేమ్ టైమ్ మంచి ఫన్నీ మూవీ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. చాలా క్యూట్గా ఉంటుంది సినిమా, అట్లాగే చాలా ఫన్నీగా ఉంటుంది. పేట్రియాటికల్ సొసైటీలో విమెన్ని ఇండియాలో ఎట్లా డీల్ చేస్తారు చాలా ప్లేసెస్లో అనే దాన్ని ఎక్సలెంట్గా టాప్ నాచ్గా చూపించాడు. దాన్ని బాగా డిజైన్ చేసుకున్నాడు. ఎంతసేపు సొసైటీలో ఉన్నటువంటి ఇష్యూస్ని హైలైట్ చేయకుండా దాన్ని కామెడీ వేలో హైలైట్ చేయడం అనేది రైటర్ కానీ డైరెక్టర్ కానీ రాసుకున్నటువంటి సిచ్యువేషన్. విలేజెస్లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి, విలేజ్లో నడిచేటువంటి కథ ఎట్లా ఉంటుంది, పోలీస్ మ్యాన్ పవర్ని ఎట్లా యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా నెగిటివ్ని చూపిస్తూనే దాన్ని చాలా ఫన్నీ వేలో చూపించడం అనేది డైరెక్టర్ యొక్క అప్రోచ్ చాలా బాగా నచ్చింది నాకు. నేను ఇయర్లో చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ క్యూటెస్ట్ మూవీస్ కింద ఇది నేను కన్సిడర్ చేస్తా. లాపతా లేడీస్ నెట్ఫ్లిక్స్లో అనుకుంటా స్ట్రీమ్ అవుతుంది. టాప్ 10th మూవీ వచ్చేసి సరిపోదు శనివారం. నానిది. నా మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ వివేక్ ఆత్రే డైరెక్ట్ చేశాడు. వివేక్ ఆత్రే లాంటి ఒక డైరెక్టర్ ఒక కమర్షియల్ స్లాగ్ని రాయాలనుకుంటే, ఒక కమర్షియల్ ప్లాట్ని బిల్డ్ చేయాలనుకుంటే ఎంత బాగా బిల్డ్ చేస్తాడో అనేది నాకు పర్సనల్ లెవెల్లో విపరీతంగా నచ్చినటువంటి సినిమా. ఈ ఇయర్లో వచ్చిన తెలుగు సినిమాల్లో నాకు బాగా నచ్చినటువంటి సినిమా ఇది. డిఫరెంట్ క్యారెక్టర్ ఆర్క్స్ మాత్రం రాసేటువంటి ఒక ప్రొఫౌండ్ క్లాస్ డైరెక్టర్ ఒక్కసారిగా కమర్షియల్ మూవీని రాయాలి అనుకుంటే ఏ లెవెల్లో రాయగలుగుతాడు అనేది ప్రూవ్ చేసుకున్నాడు. తనకి తాను అవ్వాల్సిన దానికంటే కాస్త తక్కువే కమర్షియల్ హిట్ అయింది. బ్రేక్ ఈవెన్ అయినా గట్టిగానే అయినా కూడా నేను ఇంకా చాలా పెద్ద హిట్ అవ్వాలి మూవీని ఎక్స్పెక్ట్ చేశాను. వివేక్ ఆత్రేయకి ఈ కైండ్ ఆఫ్ రైటింగ్ తను ప్రూవ్ చేసుకోగలిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యే మూవీ. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నట్టుంది. టాప్ 9th మూవీ మనకి ది వైల్డ్ రోబోట్. ఒక రోజ్ అనేటువంటి ఒక రోబో కొత్త ప్రదేశంలోకి ఒంటరిగా వచ్చేసి పడిపోతే
ఆ రోబో యొక్క సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి, అక్కడ ఉండేటువంటి నేటివ్ యానిమల్స్తో ఎట్లా డీల్ చేస్తుంది ఆ రోబో అనేటువంటి కాన్సెప్ట్. నాకు ఇన్సైడ్ అవుట్ 2 కూడా నచ్చింది, కానీ దానికంటే యానిమేటెడ్ మూవీస్లో ఈ ఇయర్ నాకు ఇదే నచ్చింది. డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ వాళ్ళు అసలు తిరుగులేని పీక్స్ ఆఫ్ యానిమేషన్ ఉంటుంది వాళ్ళది, అది అంతా ప్రూవ్ అయింది ఈ మూవీలో. ఎమోషన్ కూడా బాగా కనెక్ట్ అయింది అనిపించింది. ది వైల్డ్ రోబో ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమ్ అవుతుంది, చూడండి. మేము చదువుకునే రోజుల్లో చూసినటువంటి తారే జమీన్ పర్ మూవీ నాకు గుర్తొచ్చింది. టాప్ 8 అదే మనకి. 35 ఒక చిన్న కథ కాదు. నివేతా థామస్ని కానీ ఆ టీం మొత్తాన్ని మెచ్చుకోవాలి. బ్రహ్మాండం అనేటువంటి స్టోరీని తీసుకున్నారు. తెలుగు సినిమా ఆడియన్స్ ఎప్పుడు చూడనటువంటి ఒక చిన్న పిల్లల సినిమాని అందంగా అద్భుతంగా చూపించారు. అవ్వాల్సిన దానికంటే చాలా 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 తక్కువ హైప్ ఉంది ఈ సినిమాకి. వెరీ సాడ్ అని చెప్పుకోవాలి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీస్ ఇది. మీకు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, పిల్లలతో సహా చూడండి. పిల్లలున్న తల్లిదండ్రులు పక్కగా చూడాల్సినటువంటి సినిమా. చాలా ముద్దుగా, చాలా నీట్గా మనం పిల్లల యొక్క పెంపకం గురించి కానీ చాలా అద్భుతంగా చూపించారు. సాంగ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ నీలి మేఘమూలలో సాంగ్ ఈ మధ్యకాలంలో చాలా పెద్ద హిట్ అయింది ఈ మూవీది. మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మనకి టాప్ 7 మూవీ వచ్చేసి సింగ్. ఈ మూవీ ఒక పవర్ఫుల్ డీప్ డ్రామా కింద మనం కన్సిడర్ చేయొచ్చు. జైల్లో ఉన్నటువంటి మీకు షాషంక్ రెడెంప్షన్ లాంటి మూవీస్ నచ్చిన వాళ్ళకి ఇది విపరీతంగా కనెక్ట్ అవుతారు. నా మోస్ట్ ఫేవరెట్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ ఆ మూవీ. సో దానివల్ల అనుకుంటా నేను సింగ్కి బాగా కనెక్ట్ అయ్యా. ప్రిజన్లో అంటే జైల్లో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎలాంటి క్రూయల్ పీపుల్ ఉంటారు, ఎలాంటి వైలెంట్ మెన్ ఉంటారు, అక్కడ జీవితం ఎట్లా ఉంటుంది అనే దాన్ని బంగారంలాగా చూపించాడు. అసలు భలే క్లీన్గా నీట్గా అక్కడ కూడా ఒక స్టోరీని బిల్డ్ చేయొచ్చు. అంటే ప్రిజన్ బ్రేక్ టైప్లో లేదు, అట్లా కానీ షాషంక్ రెడెంప్షన్ టైప్లో కూడా లేదు, కానీ కాస్త డిఫరెంట్ అనెక్టోడ్లో వెళ్ళాడు. ఇది నెట్ఫ్లిక్స్లో ఉందన్నారు సింగ్, మరి నాకైతే ఐడియా లేదు. ఒకసారి ట్రై చేయండి. యాపిల్ టీవీలో అయితే పక్కాగా ఉంది. మనకి టాప్ 6 మూవీ వచ్చేసి కిల్. ఈ మధ్యకాలంలో ఇంత గొప్ప యాక్షన్ థ్రిల్లర్ చూడలేదు. మన జాన్ విక్ లెవెల్లో తీశాడు. జాన్ విక్ని మించి తీసాడు అనిపించింది నాకైతే ఓ పాయింట్లో. ఎందుకంటే చాలా తక్కువ స్పేస్లో, ట్రైన్ లాంటి ఒక తక్కువ స్పేస్లో ఇంత పెద్ద యాక్షన్ థ్రిల్లర్ని తీయడం ఇంపాసిబుల్ అనిపించింది. గ్రేట్ స్టంట్ మాస్టర్స్ని కానీ, ఆ టెక్నికల్ క్రూని కానీ, ఆ సినిమాటోగ్రఫీ పీపుల్ని కానీ దండం పెట్టేయచ్చు. ఈ టైప్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతమైనటువంటి పేస్, ఫుల్ ఫాస్ట్ పేస్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ కంప్లీట్ ఫాస్ట్ పేస్లో వెళ్తూ ఉంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇది యాక్షన్ మూవీస్ నచ్చే వాళ్ళకి, జాన్ విక్ లాంటి సినిమాలు నచ్చే వాళ్ళు కంపల్సరీ చూడండి. ఒకసారి చెక్ చేయండి గూగుల్లో ఎక్కడ ఉందో ఓటీటీలో. టాప్ 5 మహారాజా. అబ్బా వాట్ ఏ మూవీ అసలు. ఇది మైండ్ బ్లోయింగ్ మూవీ. ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అనేవి డెఫినెట్లీ నేను ఇంకా ఎక్కువగా రావాలి. ఇట్లాంటి మూవీస్ అనేవి నేను కోరుకుంటా. చిన్నపిల్ల మీద అఘాయిత్యాలు కానీ, ఆ థింగ్స్ని పేరెంట్స్ పడేటువంటి ఇబ్బందులు కానీ, ఇవన్నింటినీ క్రోడీకరించి బంగారులాగా తీశాడు సినిమా. మహారాజా అనేది అసలు ఎప్పటికీ మనం మర్చిపోలేని సినిమా. అండ్ విజయ్ సేతుపతి కెరీర్లోనే టాప్ 2-3 మూవీస్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. అంత గొప్ప సినిమా. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, అందరికీ తెలిసిందే. ఎప్పటివరకు కూడా ఎవరు చూడకపోయి ఉంటే మాత్రం మస్ట్ వాచ్ మూవీ ఇది. ఇండియాస్ మోస్ట్ యంగ్ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా తీసిన ఆల్వే ఇమాజిన్ యాజ్ లైట్ అనే మూవీ ఇప్పుడు మనకి టాప్ 4th మూవీ కింద మనం ఈరోజు కన్సిడర్ చేస్తున్నాం. అయితే ప్రెస్టీజియస్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇది గ్రాండ్ ప్రిక్స్ అవార్డుని గెలుచుకోగలిగింది. ఇది సెలెక్టెడ్ థియేటర్స్ మాత్రమే ఇండియా వైడ్ రిలీజ్ చేశారు. నేను నా లక్ కొద్దీ ఆ థియేటర్స్లో చూడగలిగాను. ఇది ఓటీటీలో January 3rd రాబోతుంది. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఇండియన్ పనోరమా గురించి, ఇండియన్ మెంటాలిటీస్ గురించి, ఇండియన్ సొసైటీ గురించి చాలా బాగా డీల్ చేశారు. గోల్డెన్ గ్లోబ్స్లో కానీ ఇక్కడ దీనికి నామినేషన్స్ కూడా వచ్చాయి. బెస్ట్ డైరెక్టర్ కానీ, బెస్ట్ మోషన్ పిక్చర్ కానీ. Jan 6th గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ సెరమనీ ఉంటుంది. మేబీ నా దృష్టిలో ఇక్కడ గట్టిగానే అవార్డ్స్ కూడా కొట్టే ఛాన్స్ ఉంది ఈ మూవీకి. రాణా దగ్గుబాటి మూవీని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. టాప్ 3 మూవీ మనకి సత్యం సుందరం. ఈ మూవీ ఒక బెస్ట్ బ్రొమాన్స్ ఎట్లా ఉంటుంది, కార్తీ అట్లాగే అరవింద్ స్వామిలి యొక్క బ్రొమాన్స్ని చాలా అద్భుతంగా చూపించాడు. ఒక నోస్టాలజిక్ మూవీ కింద కన్సిడర్ చేయొచ్చు దీన్ని. 96 మూవీ తీసినటువంటి అతను ఈ మూవీ తీశాడు. అంటే హార్ట్కి ఇంత అద్భుతంగా టచ్ అయ్యేటువంటి మూవీ ఈ మధ్య కాలంలో నేనైతే చూడలేదు. ఆ క్యారెక్టర్స్తో పాటు మనం కూడా ట్రావెల్ చేయటం, అతను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్తో మనం కనెక్ట్ అవ్వటం, అతను వెళ్ళినటువంటి బస్ జర్నీస్ కానీ, లొకేషన్స్ కానీ, మ్యారేజ్ కస్టమ్స్ కానీ, సిస్టర్ సెంటిమెంట్ కానీ, ఇట్లా ప్రతి దాంట్లో కూడా మనం కనెక్ట్ అయిపోయేలాగా పీక్లో తీశాడు డైరెక్టర్ ఈ మూవీని. ఇది నెట్ఫ్లిక్స్లో ఉన్నట్టుంది. ఇదైతే డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూడండి. మస్ట్ వాచ్. టాప్ 2 ఫిల్మ్ వచ్చేసి మనకి ది సబ్స్టెన్స్. నేను ఇది టొరెంట్స్లో డౌన్లోడ్ చేసి చూశాను. యంగ్గా ఉండాలని
ఎవరైతే ఇప్పుడు బాగా ఎల్డర్ అయిపోయిన వాళ్ళు ఉంటామో వాళ్ళందరూ యంగ్గా ఉండాలి, టీనేజ్లో ఉండాలని కోరుకుంటాం కాబట్టి అట్లా ఉండాలనుకున్నప్పుడు ఒక ఇంజెక్షన్ తీసుకుంటే ఆ ఇంజెక్షన్తో యంగ్గా అయిపోవచ్చు అనేది మూవీ యొక్క మెయిన్ థీమ్. నేను ఇంతకు మించి రివీల్ చేయదలుచుకోలేదు. అట్లా తీసుకున్నప్పుడు ఇంజెక్షన్ ఒక బిగ్గెస్ట్ ఫేమస్ మోడల్ అట్లా ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు ఆమె లైఫ్లో ఏం జరిగింది అనేది సబ్స్టెన్స్. ఇది ఒక బాడీ హర్రర్ మూవీ కింద చెప్పుకోవాలి. బాడీ హర్రర్ని చూడగలం మేము అనుకుంటేనే చూడండి, లేదంటే మళ్ళీ మీరు చాలా ఇబ్బంది పడతారు. అంటే హారర్ కాదు, బాడీ హర్రర్. బాడీ రకరకాలుగా అయిపోతుంది. మన ఐలో విక్రమ్ ఉన్నాడు కదా, ఆ టైప్లో అంతకుమించి ఎన్నో రెట్లు దారుణంగా అయిపోద్ది బాడీ. సో కానీ స్క్రీన్ ప్లే కానీ సినిమాలో ఉన్నటువంటి డిఫరెంట్ రైటింగ్స్ కానీ ఇది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మూవీ అయితే. అందుకే మన టాప్ 2లోకి వచ్చింది. టాప్ 1 నా మోస్ట్ ఫేవరెట్ ఈ ఇయర్ స్టార్టింగ్లోనే చూసి అప్పుడే ఫిక్స్ అయ్యా ఇదే ఈసారి ఈ ఇయర్లో నాకు నెంబర్ 1 మూవీ అవుతుందని అనుకున్నా. ఖచ్చితంగా అయింది. ఆటమ్. అంటే ఫీమేల్స్ని మేల్ గేజ్ కానీ మేల్ సొసైటీ కానీ ఎట్లా డీల్ చేస్తుంది, ఫీమేల్కి ఒక ఇష్యూ వచ్చినప్పుడు మనకు అత్యంత క్లోజ్ వ్యక్తి అవ్వచ్చు, సిస్టర్ కావచ్చు, బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఎవరైనా కానీ మనతో ఒక ట్రావెల్ చేసే ఒక కొలీగ్, ముఖ్యంగా మనతో ట్రావెల్ చేసేటువంటి ఒక కొలీగ్ని లేదా ఒక ఫ్రెండ్ని ఎట్లా డీల్ చేస్తాం, ఎట్లా చూస్తాం మనం. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎస్పెషల్లీ మనలో ఒకళ్ళ నుంచి ఆమెకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం ఆ ఇష్యూని ఎట్లా డీల్ చేస్తాం అనేది ఒక పీక్ పాయింట్ తీసుకున్నాడు. దాని మీద మేల్ మెంటాలిటీస్ సొసైటీలో ఎంత అధ్వానంగా ఉన్నాయి, సేమ్ టైం ఫీమేల్ మెంటాలిటీస్ కూడా. బట్ మేల్ మెంటాలిటీస్ ఫీమేల్కి వచ్చిన కష్టం పట్ల ఎట్లా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది అనేది పీక్లో ప్రజెంట్ చేశాడు. సేమ్ టైము డైరెక్ట్ చేసినప్పుడు కూడా మగాడు. మళ్ళీ ఎంత వరస్ట్గా ఉంటాయి అనేది ఒక మగాడు తెలుసుకుని దాన్ని డైరెక్ట్ చేసి దాన్ని సినిమా తీసి దాన్ని రాసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. అసలు ఆటమ్ మూవీస్ మస్ట్ వాచ్. భయంకరమైన స్లో పేస్ ఉంటుంది. అలాంటి స్లో పేస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళే చూడండి. ఆటమ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఈ 15 మూవీస్లో మీరు ఏమేమి చూసారు, ఏమేమి చూడలేదు, ఏమి నచ్చాయి, ఏం నచ్చలేదు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకేదన్నా మూవీస్ అంటే నాకు 15 నుంచి 30, 40 కూడా ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి లిస్ట్లో. బట్ ఏంటంటే ఉన్న వాటిల్లో పీక్లో ఇంకా బాగా నచ్చినవని కోరి మాత్రం 15లో పెట్టా. 15 నుంచి 30 లిస్ట్ వేస్తే ఇంకా చాలా సినిమాలు వస్తాయి. సో మీ 15 లిస్ట్ అయితే మీ టాప్ 5 లిస్ట్ ఏంటి, లేదా మీ టాప్ 3 లిస్ట్ ఏంటి ఇయర్ వచ్చిన సినిమాలు. ఓన్లీ ఈ ఇయర్ రిలీజెస్ మాత్రమే పెట్టండి. ఆ రిలీజెస్లో వచ్చిన సినిమాలు ఏంటో కామెంట్ చేయండి.